ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. యెషయా 38వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా ఆయన యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరికీ కూడా కొన్ని విషయాలు సెన్స్ అవుతూ ఉంటాయి కదా, లేదా కొంతమంది చేత మనం కొన్ని విషయాల చేత ప్రబోధించబడుతున్నాం. జరగబోతున్నటువంటి విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం, వివరిస్తున్నప్పుడు విని నేర్చుకుంటున్నాం. ఇక్కడ కూడా మరి హిజ్కియా మరణకరమైన రోగము సంభవించి ఆయన మరణము చెందబోతున్నాడు అని అనగా, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఆయన తూర్పు తట్టు ఉన్న కిటికీ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన మరి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. మరి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకు జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా, జరగబోయే కాలాల్లో వచ్చేవన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో జరిగి ఉన్నాయి. సూర్యుని కింద జరిగినది ఏది కూడా ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ప్రసంగిలో చెప్పున్నారు కదా, ఇంతకుముందు జరిగినాయే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కొత్తగా మనకేది జరగట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని మన ఇల్లు చక్కబెట్టుకొని, మన హృదయం అనే ఇల్లుని మనం చక్కబెట్టుకొని మరి దేవుడి సన్నిధానంలో దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.